अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో శిష్యులైనటువంటి ఒక శిష్యులు అబూ హురైరా రజుల్లాహు గారు చేసినటువంటి కథనం. ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకసారి నేను 70 మంది సుఫా మనుషుల్ని సుఫా విద్యార్థులను నేను చూశాను అని చెప్పడం జరుగుతుంది. సుఫా అంటే ఏమిటో మనం చెప్పుకుందాం తర్వాత. ఆ యొక్క సుఫా విద్యార్థుల మనుషుల గురించి, వారిలో ఎవరి దగ్గర శరీరానికి చాలినంత, మన యొక్క శరీరానికి సరిపోయేంత వస్త్రం ఎవరి దగ్గర కూడా ఉండేది కాదు. అంటే వారి దగ్గర ఉంటే ఒక లుంగి ఉండేది, లేకపోతే ఒక పొడవాటి దుప్పటి ఉండేది. దాన్ని వాళ్ళు భుజాల మీద నుంచి చుట్టుకునేవారు. అది కూడా చాలినట్టుగా పిక్కల వరకు లేదా గిలకల వరకే వేలాడుతూ ఉండేది. ఒకవేళ వాళ్ళ ఆచ్ఛాదనం గనక తొలగిపోతుందేమో అనే భయంతో వాళ్ళు ఆ వస్త్రాన్ని ముడుచుకొని పట్టుకునేవారు. ఈ యొక్క విషయం బుఖారీ హదీస్ గ్రంథంలో ప్రార్థనా స్థలాల సంబంధించినటువంటి అధ్యాయంలో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. రియాదుస్ సాలిహీన్ హదీస్ గ్రంథంలో 469వ హదీస్లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతుంది. సుఫా అంటే ఏమిటి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా ఎన్నుకోబడ్డప్పుడు, దైవవాణి అవతరిస్తున్నప్పుడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఆయన ఇంటి దగ్గర కొంతమంది మస్జిద్ నబవీ దగ్గర అరుగు మీద కొంతమంది మొత్తాన్ని వారి యొక్క సమయాన్ని సందర్భాన్ని అక్కడనే పెట్టి ఆ అరుగు మీద జీవిస్తూ ఉండేవారు. వారు సుఫా సహబాలని అనేక హదీస్ గ్రంథాల్లో వీరి గురించి, ఖురాన్లో కూడా కొన్ని విషయాలు వీరి గురించి చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సుఫా వారు అంటే అరుగువారు అని అర్థం. మస్జిద్ నబవీ ముందు ఒక అరుగు ఉండేది. ఆ అరుగు దగ్గర దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్ద ధార్మిక విషయాలు, ధార్మిక జ్ఞానం నేర్చుకుందామని కొంతమంది విద్యార్థులు, అదేవిధంగా ఆనాటి కాలంలో సైనిక శిక్ష పొందే యోధులు కూడా ఉండేవారు. వీరిని అహ్లే సుఫా లేదా సుఫా విద్యార్థులు అని అనేవారు. వీరిని సహాబాలు అని కూడా అంటారు. సుఫా విద్యార్థుల సంఖ్య ఎంతో కొన్ని ఇతమిత్తంగా తెలియదు. ఇస్లాంలో ఇది తొలి పాఠశాలగా చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్న తర్వాత ఇది మొదటి పాఠశాలగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క సుఫా విద్యార్థుల్లో సైనిక శిబిరంగా విరాజిల్లింది. ఈనాడు ధర్మజ్ఞానాన్ని ఆర్జించే విద్యార్థులకు ఈ సుఫా పాఠశాలలో ఎంతో గుణపాఠం ఉంది. ప్రవక్త యొక్క అనుచరులు అన్నపానీయాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా రేయింబవళ్ళు రాత్రి పగళ్ళు ఆ అరుగు దగ్గరే ఉంటూ కష్టపడి ధర్మజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు సైనిక శిక్షణ కూడా పొందుతూ ఉండేవారు. వారు దేవుని యొక్క ఆజ్ఞలు, ఖురాన్ వాక్యాలను కానీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సున్నతులు, పద్ధతులు కానీ వాళ్ళు నేర్చుకునేవారు, రాసేవారు, పాటించేవారు, అమలు చేసేవారు. మరి ఇలాంటి అనేక విషయాలు ఈ యొక్క సుఫా వారి ద్వారా జరిగింది. మరి వారి దగ్గర సరైనటువంటి పేదవారుగా జీవించారు. వారు అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులకి గురయ్యారు. ఇక్కడ వారి యొక్క వస్త్రం గురించి కూడా చెప్పడం. వాళ్ళ దగ్గర ఉంటే ఒక చిన్న బట్ట లేదా లుంగి లాంటి వస్త్రం ఉండేది. అది వాళ్ళు ఇక్కడ భుజాల దగ్గర నుంచి ఈ విధంగా కప్పుకునేవారు అని, ఈ విధంగా కట్టుకునేవారని, మరి వాళ్ళ యొక్క ఆ వస్త్రం ఎక్కడ తొలగిపోతుందని సిగ్గు కూడా పడేవారని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఈనాడు మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎటువంటి సవలతులు ఉన్నాయి, ఎటువంటి బట్టలు ఉన్నాయి. ఈనాడు మనం ప్రయాణించడం కోసం అనేక రకాల వెహికల్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అనేక రకాల బండ్లు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, డెవలప్మెంట్ ఉంది, అల్హమ్దులిల్లా. అదేవిధంగా వస్త్రధారణ చూసుకుంటే అనేక వస్త్రాలలో అనేక రకాలు ఉన్నాయి. మరియు అనేక రకాల ప్రాంతాల వారీగా అనేక రకాల వస్త్రాలు ఉన్నాయి. మరి ఎన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నా కూడా మనం ధర్మం విషయంలో, దీని విషయంలో, నమాజ్ విషయంలో, మరి ఇతర అనేక విషయాలలో మనం ఎలా జీవిస్తున్నాం. ఇకపోతే సుఫా వారి యొక్క వస్త్రాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే, ఈరోజు కొన్ని మస్జిదులలో అరే టోపీ ఉందని, టోపీ లేదని,
లేదా మరి రఫేదం చేస్తున్నారని చేయట్లేదని, కాళ్ళు కలుపుతున్నారని కలపట్లేదని, జమాతులు అని చెప్పి అనేక రకాల వర్గాలుగా గ్రూపులుగా మనకు మనమే విడిపోయి ఉన్నాం. అరే మనం అందరం ఆరాధించేది అల్లాని, మనందరికీ ఖురాన్ ఒకటే, అల్లా ఒకటే, ఖురాన్ ఒకటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకటే, కాబా హజ్ ఉమ్రాలు వెళ్ళే ప్రాంతం ఒకటే, కిబ్లా ఒకటే, ప్రళయ దినం తీర్పు దినం అందరం విశ్వసిస్తాం, స్వర్గం ఉంది నరకం ఉంది అందరం విశ్వసిస్తాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకళ్ళే, సున్నత్ ఒకటే, అల్హమ్దులిల్లా. మరి ఎందుకు మనలో ఇన్ని వర్గాలు, ఇన్ని గ్రూపులు, ఇన్ని జమాతులు ఎందుకు? మనం ఎవరు ఎలా ఆరాధిస్తున్నారో ఆరాధించుకొని ఇవ్వాలి. మరి ఎవరికైనా ఏదైనా విషయం తెలియకపోతే ఇస్లా చేసుకోవాలి, వారికి ఏదైనా ఖురాన్ వాక్యం ఉంటే హదీస్ ఉంటే చెప్పుకోవాలి, అర్థం చెప్పించుకోవాలి. అంతేగాని కొట్లాటలు, గొడవలు, మనస్పర్ధాలు, ఈ గ్రూపులు, వర్గాలు ఇలా ముక్కచెక్కలు కావటం ఎంతవరకు సరైన పద్ధతి? మరి అదేవిధంగా ఎవరికైతే మరి ఈ యొక్క సుఫా వారి విషయంలో కానీ వారి యొక్క అన్నపానీయాలు, మరి వారి యొక్క జీవితం గురించి, బట్టల గురించి ఎన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొన్నారో మీరు ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో కూడా ఈ యొక్క విషయాలు మీరు గమనించవచ్చు. అదే మరి ఇంకొకటి, వారు ఇలుము నేర్చుకునేవారు, ఇలుముని దాచిపెట్టేవారు, భద్రపరిచేవారు, ఇతరుల దాకా చేర్చేవారు. మరి ఈనాడు మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఈనాడు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అనేక రకాల వసతులు ఉన్నాయి. మరి ఈరోజు మనం ధార్మిక జ్ఞానం ఎంతవరకు నేర్చుకుంటున్నాం, ఎలా నేర్చుకుంటున్నాం, ఎవరిని మనం ప్రశ్నలు జవాబులు ఎవరిని అడుగుతున్నాం, ఒక ఆలింని అడుగుతున్నామా, ఒక ఆన్లైన్లో చెక్ చేసుకుంటున్నామా, అది సరైనదా కాదా, మరి ఎలా మనకి తెలుస్తుంది? అనేక మంది వాళ్ళు ఏదో అడుగుతున్నారు, మనం చెప్పాలి, మనకి గొప్పలు రావాలి, డబ్బులు రావాలి, అధికారం రావాలి, మనల్ని అంటిపెట్టుకుని ఉండాలి అని మరి మనం అడిగే ప్రశ్నకి సరైన సమాధానం షిర్క్ ఏదో, బిదాత్ ఏదో, హరామ్ ఏదో, హలాల్ ఏదో తెలిసినా తెలియకపోయినా వాళ్ళతో మనం టచ్లో ఉండాలి, వాళ్ళకి మనం సేవలు చేస్తూ ఉండాలని కొంతమంది కొన్ని సమాధానాలు వారికి తగ్గట్టుగా ఫేవర్గా ఇచ్చేటటువంటి వారు, వారిని మనసు నొప్పించకుండా అనేక రకాల సమాధానాలు చెప్పేవారు కూడా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్టో, ఎవరు కరెక్టు, ఎవరు రాంగు తెలియాలి అంటే ముందుగా ఖురాన్ని మనకొచ్చిన భాషలో ఒక్కసారైనా మనం చదవాలి, అరబ్బీలో చదవాలి. అల్హమ్దులిల్లా నమాజ్ అరబ్బీలోనే ఆచరించాలి, ఖురాన్ అరబ్బీలో చదవాలి. కానీ మనకొచ్చిన భాషలో కూడా మనం ఖురాన్ని ఒకసారైనా పూర్తి చేయాలి. అప్పుడే అల్లాహ్ మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, అల్లాహ్ మనకేం చెప్తున్నాడు, మనం దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం తెలియాలి అంటే మనకొచ్చిన భాషలో ఒక్కసారైనా సరే ఖురాన్ని చదవాలి. అప్పుడే మనం ఎవరినైతే మరి ఇమాంలు, మౌలవీలు, ముఫ్తీలు లేదా నాయకులు, సదర్లు అనుకుంటున్నామో ఎంతవరకు మనం ఫాలో అయ్యేది కరెక్టో అప్పుడే మనకు అర్థమవుతుంది. మీరు ఏ మస్జిద్కైనా వెళ్ళండి, అల్హమ్దుల్లా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏ మస్జిద్కైనా వెళ్ళండి, అక్కడ నమాజులు చేయండి, అల్హమ్దుల్లా ఖురాన్ చదవండి, తెరవండి. అల్హమ్దులిల్లా మరి మనకి ఆదర్శం ఖురాన్ మరియు హదీసులు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన గ్రంథము, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే మనకి ఆదర్శం. వ్యక్తులు కాదు, మనుషులు కాదు మనకి ఆదర్శం, మనకి గ్రంథం ఆదర్శం. మరి వాటి ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించాలి. మరి ఈ యొక్క సుఫా వారి గురించి కనుక మీరు తెలుసుకుంటే అనేక విషయాలు మీరు నేర్చుకోవచ్చు. ఏదేమైతేనేమి మరి వాళ్ళ దగ్గర కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఆకలి దప్పుకలు, వర్షము, ఎండ, చలి ఎంత వచ్చినా కూడా వారి యొక్క ధర్మజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం ఎలా వారి యొక్క జీవితం గడిపారు. అల్హమ్దులిల్లా మీరు తెలుసుకుంటే మీకు ఎన్నో విషయాలు దీని నుంచి నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. మరి ఈరోజు మనమున్న జీవితాన్ని, ఆ రోజు వారి గడిపిన జీవితాన్ని ఒక్కసారి మనం అర్థం చేసుకోగలిగితే మరి మనం ఎంతవరకు సరైన పద్ధతిలో ఉన్నాం, మరి మనకి దేవుడిచ్చిన దాంట్లో మనం ఎలా జీవిస్తూ ఉన్నాం, మరి మనం ఎన్ని విషయాలు మనం వదిలేస్తున్నాం, ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం, మరి ఎలా ఉన్నాం అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఏది ఏమైతే నేను నా సృష్టికర్త అని అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ నీవు ఎవరినైతే మెచ్చావో, మీకు ఎవరైతే నచ్చారో అటువంటి సజ్జనుల సరస్సున మమ్మల్ని కూడా చేర్చి, నీవెవరినైతే అవమానపరుస్తావో, అవమానపరిచావో, ఎవరినైతే నరకానికి వారిని అర్హులను చేశావో, స్వర్గాన్ని వారికి అనర్హులుగా చేశావో, అలా అటువంటి వారి నుంచి మమ్మల్ని రక్షించి, అలా అటువంటి సోపతి, అటువంటి స్నేహితుల నుంచి మమ్మల్ని కాపాడి, నీవు స్వర్గాన్ని ఎవరికైతే ఇస్తావో, నువ్వు ఎవరినైతే మెచ్చావో అటువంటి వారి సరసన మమ్మల్ని కూడా చేర్చి, అటువంటి సజ్జనుల సరసన మమ్మల్ని కూడా చేర్చి మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించమని, నరకం నుంచి కాపాడమని, ఇహపరలోకాల్లో మీ యొక్క సహాయాన్ని మాకు అందించమని, ఎవరైతే ఇప్పుడు వింటున్నారో, చదువుతున్నారో, అమలు చేస్తూ ఉన్నారో, చేశారో, మరణించారో, బ్రతికున్నారో, రాబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, అల్లా మీ యొక్క అన్ని కాలాల
కాలాల్లో అన్ని చరిత్రలో ఉన్న నీ యొక్క దైవదాసులందరిపైన, నీ ప్రవక్తలపైన, వారి యొక్క సహబాలందరిపైన కూడా మీ యొక్క శాంతి సేవకులు కురిపించండి వల్ల. ఆమీన్. అల్లా మీ ప్రవక్తలందరిపైన, దైవదూతులందరిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల. మా యొక్క పాపాలను క్షమించండి వల్ల. మాకు ఉపాధిని, బరకత్ని, సహాయాన్ని, రక్షణని అందించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.